సో ఫ్రెండ్స్, ఇందులో వాటర్ వెళ్ళిపోయేంత వరకు మనము ఇలా కలుపుతూ ఉండొచ్చు లేదా దానిపైన మూత పెట్టచ్చు. హే ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి సాలెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో అది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ బ్రోకోలీ, రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ అండ్ బీన్స్ పట్టుకొచ్చాను. ఇవే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోండి అన్ని వెజెస్. సాలడ్కి మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ చోలే. ఇవి శనగలు మీరు రాత్రి నానబెట్టుకోండి అండ్ మార్నింగ్ మంచిగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టండి. మమ్మీ ఎంత మినిట్ ఉడకబెట్టాలి? 15 minutes. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రెడ్ బెల్ పెప్పర్ అండ్ ఎల్లో పెప్పర్ నేను కట్ చేస్తున్నాను. మమ్మీ బ్రోకోలీ అండ్ బీన్స్ కట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటికైతే నేను హాఫ్ ఇది యూజ్ చేస్తున్నాను. అలాగే హాఫ్ బ్రోకోలీ. గ్రీన్ క్యాప్సికమ్ ఇది ఆప్షనల్. ఫ్రెండ్స్, బెల్ పెప్పర్ని ఇలా సన్నగా కట్ చేసుకోండి. మీకు పొడుగా స్లైసెస్ కావాలంటే ఒక ట్రిక్ ఫ్రెండ్స్, పొటాటో స్లైసర్ తోటి కట్ చేసుకోండి, చాలా ఈజీ. ఫ్రెండ్స్, ట్రిక్ ఫెయిల్ అయింది, అనుకున్నట్టు రావట్లేదు. ఫ్రెండ్స్, చాలా ప్రొఫెషనల్గా కట్ చేద్దాం అనుకున్నా, కానీ ఇందులో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కట్ అవ్వలేదు సరిగ్గా. బ్రోకోలీ అండ్ బీన్స్ మాత్రం మమ్మీ పర్ఫెక్ట్గా కట్ చేసింది, నాకు ఇలానే ఇష్టం. సో ఫ్రెండ్స్, శనగలు రెడీ అయినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంటైర్ ప్రాసెస్ ఏమైతే ఉంది అది మమ్మీనే చేస్తుంది. మీరు స్టవ్ పైన ఇలాంటిది ఒకటి కడాయి, ప్యాన్, బగోనా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, 2 స్పూన్ ఆయిల్ ఇంత వేస్తారని నేను అస్సలు అనుకోలేదు. సో క్వాంటిటీ ఎక్కువ ఉన్నందుకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్, కొన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్, ఎందుకు క్యాప్సికమ్ ఎందుకు వేసుకుంటున్నా, అల్లం పేస్ట్, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అండ్ బీన్స్, ఫైవ్ మినిట్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్, పసుపు. మీరు ఇక్కడ చూడవచ్చు టెక్స్చర్ ఎంత బాగా వచ్చింది. ఇంకా బ్రోకోలీ కూడా వేయలేదు. బ్రోకోలీ వేస్తే ఇంకా గ్రీనరీ కనిపిస్తుంది. సో ఇప్పుడు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఇప్పుడు రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ వెళ్ళాయి ఇందులోకి. గాయ్స్, స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్రోకోలీ వెళ్తుంది ఇందులోకి. ఫ్రెండ్స్, చోలే కూడా వెళ్తున్నాయి ఇప్పుడే బ్రోకోలీ తర్వాత.
ఫ్రెండ్స్ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మళ్ళీ తర్వాత ఇంకొంచెం పసుపు. మమ్మీ ఎన్ని మినిట్స్ మోగిలెట్టాలి? సో ఫ్రెండ్స్, ఇందులో వాటర్ వెళ్ళిపోయేంత వరకు మనము ఇలా కలుపుతూ ఉండొచ్చు, లేదా దానిపైన మూత పెట్టచ్చు. ఓకే, గుడ్. సో ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఇలా మీరు ఓపెన్ చేస్తే స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. అసలు ఏదే సో ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఓట్స్ తినే ముందు ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు. సో ఫ్రెండ్స్, బ్రాకోలీ ముక్కని ఇలా కొంచెం కట్ చేసి కొన్ని శనగలతో పాటు కొంత రెడ్ బెల్ పెప్పర్, ఎల్లో బెల్ పెప్పర్ అండ్ బీన్స్తో పాటు ఇలా స్పూన్లో కలెక్ట్ చేసి, సో ఇలా ఒక స్పూన్లో అన్ని వెజ్జెస్ తీసుకొని ఆ చోలే తీసుకొని ఇలా నోట్లో పెట్టుకుంటే నమ్ముతుంటే వచ్చే మజా ఉంటుంది వేరే లెవెల్. మమ్మీ సూపర్ టేస్టీగా ఉంది, రెస్టారెంట్ స్టైల్. గైస్, రెస్టారెంట్లో కూడా మీరు ఇలాంటి సాలడ్ తిన్నారు, సో తప్పకుండా మీరు చేసుకోండి, ట్రై చేయండి. అయిందా? వీడియో బ్లాగర్ సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్యాఫేలో ఉన్నాను, ఆఫీస్ క్యాఫెటేరియా. మీ క్యాఫెటేరియాలో కనుక ఓవెన్ ఉంటే ఇది ఓవెన్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. 3 minutes. मनोज जी, शेयर करोगे टेस्ट कैसा है? ఓకే. సో ఫ్రెండ్స్, అది వేడే లోపల ఇది కవర్ తీసుకుంటాను ఇప్పుడు. యా, సో ఫస్ట్ బైట్ ఎలా ఉందో పూర్ణ చెప్తాడు ఇప్పుడు. ఓ థ్యాంక్ యూ పూర్ణ. గాయస్, ఈ కలర్స్ చూడండి, డార్క్ ఫ్రెష్ బ్రాకోలీ అండ్ బ్రైట్ ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్, మరియు పర్ఫెక్ట్గా కుక్ అయిన బీన్స్ అండ్ సరిగ్గా ఉడికిన చోలే శనగలు. ఇలాంటి బిగ్ స్పూన్లో కొంచెం చోలే, బీన్స్ మరియు ఒక కట్ చేసిన బ్రాకోలీ. సూపర్ డెలిషియస్గా ఉంది. బ్రాకోలీ సరిగ్గా కుక్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అండ్ క్రంచీగా ఉంది. రెడ్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్ కొంచెం స్వీట్నెస్ని ఇస్తుంది. లైట్ మసాలాస్ వేసి మమ్మీ సరిగ్గా చేసింది ఇది. బీన్స్ అండ్ చోలే కాంబినేషన్ చాలా బాగుంది. ఓవరాల్గా ఇది జస్ట్ సాలడ్ కాదు, హోమ్ మేడ్ డిలైట్. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే అదిరిపోయింది. సబ్స్క్రైబ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఇది ఓన్లీ 3 minutes కాదు, 2 minutes పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ చూడగలరు కలర్ ఎంత మారిపోయిందో. గ్రీన్ ఉన్న బ్రోకోలీ బ్లాక్ అయిపోయింది.